కీర్తనకారుడి జీవితాన్ని పరిశీలన చేస్తే 4వ కీర్తనలో మొదటి వచనంలో దావీదు భక్తుడు అంటాడు, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే అన్నాడు. అంటే ఇరుకులో ఉన్నాడట, ఒక శ్రమలో ఉన్నాడు, ఒక ఇబ్బందికర పరిస్థితిలో నలిగిపోతున్నాడు, మానసికంగా కృంగిపోయిన పరిస్థితిలో నన్ను విశాలతలో నడిపించేది లేదా ఆ ఇరుకులో నుండి విశాలతను కలుగజేసింది నీవే ప్రభువా అని. నీవు కూడా బహుశా ఈరోజు ఒక ఇరుకులో ఉన్నావా? కుటుంబ పరిస్థితి, వ్యక్తిగతంగా ఒక పెను యుద్ధం నీలో కొనసాగుతుందా? ఆత్మీయ పోరాటంలో అలసిపోతున్నావా? బంధువులు స్నేహితుల యొక్క నిందల అవమానాలు, ఓటమి, వైషమ్యం ఇవన్నీ నేను కమ్మేసి ఇరుకు లాంటి పరిస్థితులు నీవు ఉంటే నీ దేవుడు ఎంత గొప్పవాడంటే, సామర్థ్యం కలిగిన వాడంటే, అదే ఇరుకులో నుండి విశాలతలో నేను నడిపించడం ద్వారా నీవు దేవుని స్తుతించినట్లుగా, కనపరిచినట్లుగా ప్రభు నిన్ను స్థిరపరచాలని కోరుతున్నాడు ఆయన. దేవుడు కలుగజేస్తాడు. 29వ కీర్తన మనం చదివితే 11వ వచనంలో దేవుడు తన ప్రజలకు సమాధానము కలుగజేస్తారనే మాట అక్కడ రాయబడింది. గాడ్ గివ్స్ us పీస్. ఆయన ఇచ్చే సమాధానం చాలా గొప్పది. ఆయన ఇచ్చే సమాధానం మనుష్య జ్ఞానమునకు మించిన సమాధానం. అలాంటి సమాధానంతో నువ్వు ఉండాలనే, జీవించాలనే ప్రభు ఆశిస్తున్నాడు. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేయండి. దేవా, అబ్రహాముకు సంతాన వృద్ధి కలుగజేస్తానన్నావు. అబ్రహాముకి ఆ లోటు ఉంది, దేవుడు ఆ లోటును తీర్చాడు. బహుశా నీకున్న లోటు వేరే అయ్యి ఉండొచ్చు, నీకున్న అక్కర వేరుగా ఉండుండొచ్చు. అయితే దేవుడు కలుగు చేసే దేవుడు ఆయన. ఇదే మాటను పట్టుకుని ఈరోజు ప్రార్థన చేయండి, దేవుని వైపు చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి.